చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ముక్కులో పైపు వేసి ఆక్సిజన్ పైపు వల్ల కట్టి చెప్పలేకపోతుంది. మమ్మీ నాకు పెట్టిందంటే కేక్ ఏం పెట్టిందంటే కేక్ పెట్టిందని చెప్పాడు బాబు. కష్ట నష్టాలు అనేది ప్రతి ఒక్కరికి వస్తాయి. మన మానవ మాతృలం వాటిని జయించి మన పిల్లల్ని భవిష్యత్తు ముందుకు తీసుకెళ్ళాలి తప్ప చనిపోయిన ప్రసన్న ఇంటికి సంబంధించి కూడా ఏం జరిగింది, అసలు ఇంటి సమీపం వాళ్ళు ఉన్నారు, ప్రస్తుతం వీళ్ళ ఇంటి ఉండే వ్యక్తి అలా అసలు అంటే దాదాపు 40 రోజులు భర్త చనిపోయింది. అంటే ఆయన ఎట్లా చనిపోయింది? మొదటి ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి. ఆయన కూడా షాప్ లోనే, హైదరాబాద్ చౌరస్తాలో షాప్ ఉంది, షాప్ లోనే చనిపోయిండు మిట్ట మధ్యాహ్నం. ఆయన చనిపోయిన బాధని జీర్ణించుకోలేక ప్రసన్న గారు వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉండేది కుటుంబం మొత్తం కూడా. వాళ్ళు నలుగురు ఏ ఫంక్షన్కి పోయినా నలుగురు కలిసిపోయేది. పిల్లలకి ఏ చిన్న అవసరం ఉన్నా కూడా భర్త దగ్గరుండి చూసుకునేది. ఆ భర్తను కోల్పోవటం అనేది ఆమె జీర్ణించుకోలేకపోయింది. దాంతో ఆమె ఎప్పుడో చనిపోవాలని డిసైడ్ అయ్యింది. కాకపోతే సమయం కోసం ఎదురు చూసింది. ఇన్ని రోజులు వాళ్ళ అమ్మ నాన్న కేర్ టేకర్స్ లాగా ఉండి పక్కనుండి ఆమెకు అవకాశం కల్పించలేదు. వాళ్ళు పక్కన ఉండటం వల్ల ఆమె చనిపోలేదు. కానీ ఆమె నిన్న రాసిన లెటర్లో కూడా క్లియర్గా చెప్పింది, మెన్షన్ చేసి కూడా రాసింది, నేను 4 రోజుల లోపే చనిపోదాం అనుకుంది. నిన్న మధ్యాహ్నం వరకు కూడా మంచిగానే ఉంది, షాప్కి వెళ్ళింది. రోజు వాళ్ళ తమ్ముడు లేకుండా షాప్కి వెళ్ళింది. నిన్న సొంతంగా నేను వెళ్తున్నా తమ్ముడు అంటే మాకు ధైర్యం వచ్చిందని అతను కూడా అనుకున్నాడు. అంటే 40 రోజుల నుంచి వాళ్ళ భర్త చనిపోయినప్పుడు మీ ఇంకా సమీపంలో ఉన్నాడు, మిమ్మల్ని ఎవరితో పలకరించిందా, ఆయన మాట్లాడిందా? మాట్లాడేది సార్. మేము కూడా నచ్చ చెప్పడానికి చాలా సార్లు ప్రయత్నం చేసి ఎంత నచ్చ చెప్పినా కూడా మా మాట వినేది. కానీ లాస్ట్కి ఏమనేది అంటే, నా భర్త లేని లోటు అయితే మీరు ఎవరు తీర్చలేవరు కదా, అదే మాకు క్వశ్చన్ చేసేది. ఎంతసేపు ఎవరు ఏం చెప్పినా, బంధువులు చెప్పినా, ఫ్రెండ్స్ చెప్పినా, ఎవరు చెప్పినా కూడా మీరు ఎంతసేపు అయినా చెప్తారు, నేను ఉంటా ఓకే, కానీ నా భర్త లేని లోటు మాత్రం నాకైతే రాదు కదా, అది ఎవరు తీర్చలేని లోటు అని చెప్పి ఆమె ఫస్ట్ నుంచి ఆ డిప్రెషన్లోనే ఉంది. ఆ ప్రేమ వాళ్ళ ఆప్యాయత వల్ల ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళ పాప మా పాప ఇద్దరు ఒకే స్కూలు, ఒకే క్లాస్. అంటే పిల్లలు వాళ్ళమ్మ బాధపడడం కానీ పిల్లలు ఏమైనా చెప్తుండేవాళ్ళు? పిల్లలు అంటే బాబుకి కొంచెం జనరల్ నాలెడ్జ్ తక్కువ, బాబు చాలా మెత్తటివాడు. పాప మాత్రం వాళ్ళ అమ్మకే ధైర్యం చెప్పేది, డాడీ లేకపోయినా కూడా మేము ఉన్నాం కదా మమ్మీ, నిన్ను మేము చూసుకుంటాం కదా, నీకు ఏ ప్రాబ్లం రానేయం, ఎందుకు మమ్మీ నువ్వు అంత ఫీల్ అవుతున్నావు, సార్ డాడీ నీకన్నా కూడా ఎక్కువ మమ్మల్ని చూసుకున్నాడు, అయినా కూడా డాడీ లేకపోయినా మేము ఉన్నాం నీకు తోడుగా, మేము పెద్దవాళ్ళమే, చిన్నపిల్లలమేం కాదు, నీకు మేము అండగా ఉంటాం, ఎందుకు మమ్మీ నువ్వు బాధపడమా కానీ తల్లికి ధైర్యం చెప్పేది. పాప చాలా హుషారుగా ఉండేది, క్లాస్లో కూడా ఎక్కడైనా సరే. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు మీరు చుట్టుపక్కల ఉన్నారు, మీరు గమనించలేదా? అంటే ఏమున్నారు, ఏం జరిగింది అనేది, రావట్లేదు, మాట్లాడలేదు? లేదు సార్, నేను యాక్చువల్గా నేను జనవరి 1 అని మేము షాప్ తీసినాం. కాకపోతే మా ఇంట్లో కూడా అందరికీ ఆరోగ్యం బాగాలేక జ్వరాలు వచ్చి ఉన్నాయి. 1 గంట సేపు మాత్రమే తీసి మధ్యాహ్నం 1 గంటకు వచ్చి మా మిస్సెస్ను మా పాపని ఇంటి దగ్గర దించి, నాకు వేరే పని ఉండటం వల్ల నేను అక్కడికి వెళ్ళా. నేనైతే ప్రజెంట్ ఆ టైంలో లేను. కానీ ఇవాళ తమ్ముడు వచ్చి, వాళ్ళు జనరల్ రోజు పడుకుంటారు కాబట్టి అట్లనే పడుకుంటారు అనుకున్నాం. తర్వాత వాళ్ళ తమ్ముడు వచ్చి తలుపులు కొట్టేటప్పుడు మా పాప మా భార్య ఇద్దరు లేచి తలుపు సౌండ్ వస్తుంది, నేను బయటకు వచ్చేసరికి వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, అందరు కలిసి తీశారు. మా పాపే ముందెళ్ళింది, వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి ఆ పాపను లేపి ఇంతెత్తులు మా బెడ్ మీద నుంచి ఇంత పైకి లేపి 2 ఫీట్ల వరకు లేపి వదిలేసినా కూడా స్లో లేదు. అప్పుడే అర్థమైపోయింది. మా పాప వెంబటే నాకు ఫోన్ చేసి, డాడీ ఇట్లా చనిపోయింది మింటూ అని చెప్పి మిన్ను చనిపోయిందని చెప్పింది. అప్పుడే చాలా బాధ వేసింది. ఆంటీ కూడా కష్టమే డాడీ, ఆంటీ అసలు మాట్లాడే పొజిషన్లో నోట్లోంచి నురగలు వస్తున్నాయి అని చెప్పింది. తర్వాత బాబా అన్నకి కొంచెం స్లో ఉండి తలుపు తీసిండు. అంటే వీళ్ళు కేక్ లో వేసుకున్నారు, లేకపోతే బిర్యానీలో తిన్నారా, ఏదో నీళ్ళలో వాటర్లో ఏమైనా కలుపుకొని దేనిలో కలుపుకొని తాగారు? 90% కేక్ లోనే అంటాను సార్, వేరే ఆధారాలు అయితే అక్కడ ఏం లేవు. ఆల్రెడీ వీళ్ళు నిన్న వాళ్ళు చనిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిన పక్కనింటి ప్రవళికనేమో, పక్కన వేరే వాళ్ళ మా పాప వీళ్ళందరూ కూడా చెక్ చేశారు. అక్కడ డస్ట్బిన్లు అవి ఇవి వంట పాత్రలు అన్ని చెక్ చేశారు. ఆల్రెడీ వీళ్ళు అంత ముందే రైస్ తిన్నారు. ఒక 20 మినిట్సే సార్, వాళ్ళు లోపలికి పోయి గడి పెట్టుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ లోనే చనిపోయారు. ఆ 20 మినిట్స్ లో ఫుడ్ తినేంత టైం కూడా లేదు. ఫుడ్ తిన్నా కూడా వాంటింగ్ రూపంలో బయటకు వచ్చేది. ఫుడ్ అయితే కాదు, 90% కేకే, దాంట్లో అయితే సందేహం లేదు. అంత త్వరగా చనిపోవడానికి కూడా పవర్ఫుల్ మెడిసిన్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంది. ప్రీ ప్లాన్డ్ గా, అంటే చనిపోవాలి, నా భర్త లేదు, నేను ఉండకూడదని ఉంది. కానీ మహిళా సమాజం మొత్తం గమనించాల్సింది, 2 రాష్ట్రాల ప్రజలు
భారతదేశంలో మహిళలు కూడా అందరూ గమనించాల్సిందని మీ అందరికి చేతులు జోడించి చెప్తున్నా. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. చావు అనేది ఒక రోజు వెనక ముందు ఎవరికైనా వస్తుంది, కానీ భర్త చనిపోయిందను క్షణికావేశంలో మీరు తీసుకునే నిర్ణయాలు కొన్ని జీవితాలు ఆగం అయిపోతాయి. మీ జీవితం ఆగం చేసి పిల్లల భవిష్యత్తు ఉంది. రేపు ఆ బాబు పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు. రేపు తల్లి తండ్రి చెల్లి లేకుండా ఆ బాబు ఎట్లా బతుకుతారనేది ఆలోచిస్తేనే గుండె విదారకంగా ఉంది. తల్లులారా మీ అందరికీ చేతులు జోడించి విన్నవించుకుంటున్న ప్రభుత్వాలు ఉన్నాయి, మీకు మహిళా సంఘాలు ఉన్నాయి, ఆదుకోవడానికి చాలా మంది మాతృమూర్తులు ఉన్నారు. కానీ మీరు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు ఇంకెవరు తీసుకోవద్దని ఈ ఘటన జరగడం చాలా బాధాకరం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవాలా. వాళ్ళకు కూడా మా ఇంటి ఓనర్ గారు శంకరయ్య శెట్టి కూడా చాలా ఆర్థికంగా చెప్పాడు కూడా, ఆయన నీకు ఏ ఇబ్బందులు ఉన్నా నేను చూస్తాను, నువ్వు కిరాయి కూడా ఇవ్వద్దాం మా ఇంటికి అని చెప్పినా కూడా లేదు, మీ సొమ్ము నాకెందుకు అని చెప్పి మొన్న డబ్బులు పైసలు తీసుకొని పోయి ఇస్తుంటే తీసుకోకుంటే ఆ ఫోన్ పే ద్వారా కూడా ఆయన కొట్టిందంట. కొట్టినా ఎందుకు కొట్టినామ్మా అంటే వద్దు తాత ఈ డబ్బులు నాకు వద్దు, వాళ్ళ దగ్గర రిలేషన్ కూడా వద్దు, మీ డబ్బులు నాకు ఎందుకు. అంత నిజాయితీగా ఉన్న మనిషి, కానీ ఒక్కటే ఒక తప్పు నిర్ణయం తీసుకుందామా. భర్త చనిపోయిండు సరే, ఈ రోజు కాకపోయినా ఇంకా 4 రోజులు కానీ చనిపోతాడు. పిల్లలు ఎదిగొచ్చారు, పిల్లలకు భవిష్యత్తు ఉంది. నా భర్తని నా పిల్లల్లో చూసుకోవాలని ఆలోచన వచ్చి పాజిటివ్గా ఆలోచించి పిల్లల్ని పెద్ద చేసినట్టయితే బాగుండేది. ఇలాంటి విషయాలు మీరు ఎప్పుడైనా చెప్పినారా? అమ్మ మేము అంటే మీ పిల్లలు ఉన్నారు చూసుకోండి అమ్మ, బతకండి, ఇలా ఉండి అలాంటి నిర్ణయాలు అంటే బాగుండాలి అని ఎప్పుడైనా అన్నారు? చెప్తూనే ఉన్నాం సార్ మేము. మాకు వీలు సమయం దొరికినప్పుడల్లా, కాకపోతే ఎక్కువ సార్లు చెప్తే ఆమెకు ఇంకా బాధ అవుతుంది అని మేము ఎక్కువ సార్లు చెప్పలేదు, కానీ చాలా వరకు చెప్తూనే ఉన్నాం. అమ్మ ఏం కాదు, సమాజంలో భర్త లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా చిన్నపిల్లలు అప్పుడు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అది భగవంతుడి నిర్ణయం, దీంట్లో నువ్వు చేసే తప్పేం లేదు, మేము ఎవరు చేయగలిగింది ఏం లేదు. భగవంతుడు నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది తీసుకెళ్ళిండు, ఏం కాదు, నీకు మనోధైర్యంగా మేము ఉంటాం, నీకు ఏ సపోర్ట్ కావాలన్నా ఉంటాం, నీకు అన్నదాము, నీ అన్న అనుకో, తమ్ముడు అనుకో, నీకు ఏదైనా అవసరం ఉందంటే మేము అందరం కూడా సాయం చేస్తామని చెప్తూనే ఉన్నాం. మా ఇంటి ఓనర్ కానీ పక్కన వాళ్ళు కానీ అందరం మేము కుటుంబం, మేము వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినాం. ఒకరికి ఏ సంబంధం లేదు, మాకు ఏ రక్త సంబంధం లేదు, కానీ ఒకే ఇంట్లో ఉంటున్నాం. కానీ మేము ఎంత అన్యోన్యంగా ఉంటామంటే ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు, అన్ని కుటుంబాలు ఒకటే అన్నట్టు. ఏ ఫంక్షన్ ఉన్నా ఏది ఉన్నా ఒకరికొకరు షేర్ చేసుకోవటం కానీ, పిల్లల్ని చూసుకోవటం కానీ, మా పిల్లలు వాళ్ళ ఇంట్లో ఆడుకుంటారు, వాళ్ళ పిల్లలు మా ఇంటికి వస్తారు, అంత మంచిగా ఉంటాం. కానీ ఇలాంటి ఒక నిర్ణయం అనాలోచిత నిర్ణయం అనుకోవాలా. సరే ఆమె ప్రేమ ఉండొచ్చు, ప్రేమ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, కొన్ని రోజులు కాలంతో పాటు ప్రయాణం చేస్తే తగ్గిపోయేది. కాకపోతే ఆమె అంత టైం తీసుకోకుండా రాంగ్ రూట్లో ఆలోచన చేయడమే తప్పు. కానీ ఏదైనా మంచి కుటుంబం, ఒక మంచి కుటుంబాన్ని కోల్పోవటం మాకు చాలా బాధాకరంగా ఉంది. అసలు ఇది జీర్ణించుకోవాలంటేనే కష్టంగా ఉంది. ఇది చాలా విచారకరమైన రోజు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముక్కులో పైపు వేసి ఆక్సిజన్ పైపు వల్ల కట్టి చెప్పలేకపోతుంది. మమ్మీ నాకు పెట్టిందంటే కేక్ ఏం పెట్టిందంటే కేక్ పెట్టిందని చెప్పాడు బాబు. కష్ట నష్టాలు అనేది ప్రతి ఒక్కరికి వస్తాయి. మనం మానవ మాత్రం వాటిని జయించి మన పిల్లల్ని భవిష్యత్తు ముందుకు తీసుకెళ్ళాలి తప్ప